తెలిసిన మొక్కలే చెప్తారు కదా, కొత్త విషయం ఏముంది, మెల్లగా పోదంలే, లంచ్ టైం వరకు వెళ్ళవచ్చు అంటున్నారు. కానీ ఇక్కడ మీరు ఏమవుతుందంటే ఇక్కడ మీకు తెలియని విషయం అంటే మీకు ఈ మీటింగ్లో చెప్పే అందరి లీడర్స్ చెప్పే పాయింట్లో 10 పాయింట్లు మీకు తెలిసే ఉంటాయి. 10 పాయింట్లు అనుకుంటారు చెప్పేది, దాంట్లో 9 పాయింట్లు మీకు తెలిసే ఉంటాయి. ఒక హాఫ్ పాయింట్ మాత్రం తెలియదు ఉంటుంది. ఆ హాఫ్ పాయింట్ తెలుసుకోవడం వల్ల అప్డేట్ అవుతారు, ఆ హాఫ్ పాయింట్ తీసుకోవడం వల్ల అవుట్డేటెడ్ అయిపోతుంది. కాబట్టి కేవలం ఒక చిన్న సగం పాయింట్లో మీ జీవితాన్ని మార్చే విధంగా ఉంటుంది. ఇప్పుడు ఏ విధంగా మీటింగ్స్ అనేవి అటెండ్ కాకుండా అవుట్డేటెడ్ అవుతారో అప్పుడు మీరు ఇప్పుడు ఒకప్పుడు మనం చూసిన కొరకు కొద్దిగా ఫిలిమ్స్ చూసారు, కెమెరా ఫిలిమ్స్ ఈరోజు ఎక్కడైనా కనిపిస్తున్నాయి. దానికి కారణం ఏంటంటే ఒక మంచి డిమాండ్ మంచి పొజిషన్ ఉన్న కంపెనీస్ ఈరోజు ఎక్కడ కనిపించడం లేదంటే అవి అవుట్డేటెడ్ అయిపోయాయి. అవి ఎప్పుడప్పుడు అప్డేట్ వాళ్ళు చేసుకోకపోవడం వల్ల వాళ్ళు అవుట్డేట్ కావడం వల్ల ఇప్పుడు వాళ్ళు మార్కెట్ లేదు. అలాగే మార్కెట్ కనిపించాలంటే రెగ్యులర్ మీటింగ్ అటెండెన్స్ కావాలి, ఏదైతే అప్డేట్ వస్తే అవి ఎప్పుడు అప్డేట్ కావాలి, మెయిన్ అప్డేట్ అనేది ఎప్పటికీ కావాలి. అప్డేట్ కావాలంటే ఏకైక మార్పు మీటింగ్స్ అటెండ్ కావాలి, అది ఇంకేం అటెండ్ కావాలి, అది నుంచి సజెషన్. నెక్స్ట్ వచ్చేసి ఆల్రెడీ మనకు వచ్చేసి 142 కార్స్ వచ్చేసి ఆల్రెడీ 142 కార్స్ కస్టమర్లు కూడా దేవుడు డిసైడ్ చేసేసి ఈ ప్లాట్ ఈ కస్టమర్ దేవుడు ఆ కస్టమర్ ఎదురు మనకు ఆ దేవుడు డిసైడ్ చేసి కస్టమర్ ఎక్కేసి ఆ కస్టమర్ మన అకౌంట్ వేసుకోవడం మనకు ఆ పని డాక్టర్ ఇంజనీర్ మనం చేయగలరు. దాదాపు వాళ్ళిద్దరికంటే ఇంకా మనకే వాళ్ళు ఆ పొజిషన్ రావడానికి ఫస్ట్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాస్తారు, మంచి ర్యాంక్ వస్తే వాళ్ళకు ఫ్రీ సీట్ వస్తుంది, మేనేజ్మెంట్ కూడా సీట్ ఉంటారు. డాక్టర్ అయితే 4 years ఎంబీబీఎస్ ప్లస్ 4 years ఎండీ, ఇంజనీర్ అయితే 4 years ఇంజనీరింగ్ చేయాలి. తర్వాతనే వాళ్ళు లక్షలు సంపాదించడం మొదలుపెడతారు. కానీ ఇక్కడ మనకు ఎటువంటి క్వాలిఫికేషన్ అవసరం లేదు, డిగ్రీ అవసరం లేదు. కేవలం మనం చేయాల్సిందే ప్రోడక్ట్ నాలెడ్జ్ తెచ్చుకోవాలి, సబ్జెక్ట్ నాలెడ్జ్ రియల్ ఎస్టేట్ గురించి తెలుసుకోవాలి, ప్రోడక్ట్ నాలెడ్జ్ మనకి సీనియర్ గురించి నేర్చుకోవాలి. ఇది మనకు మెయిన్ కాదు. ఇంకోటి అంటే ఈ ప్లాట్ అమ్మడంలో వెనుకబడుతున్నాము, ఎందుకు మన ఇంగ్లీష్ బాగా రాకపోవడం వల్ల వెనుకబడుతున్నాము, మన హిందీ రాకపోవడం వల్ల వెనుకబడుతున్నాము, ఇది చాలా మంది అనుకుంటారు. రియల్గా అయితే ఇంగ్లీషు హిందీ రావాల్సిన అవసరం లేదు, మీరు మాటలు వస్తే చాలు. మా ఫ్రెండ్ ఒక ఓన్లీ తెలుగు ఒక్కటి వచ్చారు, అతను గుజరాత్ కస్టమర్ కలిసినాడు. ఆ గుజరాత్ కస్టమర్కి ఇంగ్లీష్ వచ్చు, హిందీ వచ్చు, అంతే, వేరే ఏ లాంగ్వేజ్ రావు. అతను సైడ్ చేసి మా వాయిస్ పోయిన తర్వాత అతను మాట్లాడేమంటే దిస్ ప్లాట్, దిస్ ఈస్ట్ ఫేస్, దిస్ సోనెస్ దిస్ అంటే అక్కడ కస్టమర్కి ఇండియన్స్ ఏమో అర్థమైంది. ఇక్కడ ఇండియన్స్ మొత్తం కస్టమర్ దాదాపు వస్తున్నాడు, ప్లాట్ కొనడానికి వస్తున్నాడు, ప్లస్ అతనికి ఆ లొకేషన్ ఏరియా అన్ని తెలుసు. మన వాడు ఏమంటే ఏజెంట్ కాబట్టి అతను ఇంగ్లీష్ రాకపోయినా అతను దిస్ అని చెప్పి అక్కడ ఉండే ప్లాట్స్, స్క్వేర్స్, బ్లాక్ టాప్ రోడ్డు అన్ని దిశలు మనం ఒక్కడే యూజ్ చేసి అన్ని చెప్పేసినాం. కస్టమర్కి అర్థమైపోయింది, కన్విన్స్ చేసినాడు, కన్వే చేసిన కస్టమర్ ఆడుకున్నాడు. ఇక్కడ మన లాంగ్వేజ్ ఏమన్నా ఉపయోగపడిందా? అవసరం లేదు, ఇంగ్లీష్ హిందీ ఏది అవసరం లేదు. మీ సబ్జెక్ట్ కానీ ప్రొడక్ట్ కావాలంటే చాలు, ఆటోమేటిక్ కస్టమర్ ఉంటాడు. ఒక 30 lakhs ప్లాట్ అమ్మడానికి మన దగ్గర 30 lakhs ఉండాల్సిన అవసరం లేదు, మన బ్యాక్గ్రౌండ్ కోటీశ్వరులు కావాల్సిన అవసరం లేదు. మనం కేవలం మనము 30 lakhs ఉండే కస్టమర్ ఉంటాడో అతనికి మనం ఓన్లీ డ్రెస్ అప్లైన్ వల్లనే మనకు అతను మనల్ని ఇది చేస్తాడు, ట్రస్ట్ చేస్తాడు. డ్రెస్ వేసుకునే బట్టలు అనేది నీట్గా ఇన్సెట్ చేసి ఆ విధంగా కాదు, ఇన్సెట్ చేసి నీట్గా ఉన్నాం అనుకో, నీ జేబులో రూపాయలు లేకుండా అది ఫస్ట్ పేసి ఏం చూస్తుంది, మీ డ్రెస్ ప్రైవేట్ చేసి ఏ విధంగా వస్తున్నారు, మాస్క్ ఇంతకుముందు చెప్పిన గడ్డాలు వేసుకొని సిలిండర్ బట్టలు వేసుకొని ఇలా ఒక 30 lakhs ప్రోడక్ట్ అమ్మడానికి పోతే అక్కడ వర్కౌట్ కాదు. ఫస్ట్ నీ మాట వినాలి, ఫస్ట్ వచ్చే ఆన్సర్ ఏమో నో. ఎందుకంటే ఫస్ట్ నువ్వు చూస్తే భయంకరంగా ఉన్నావు, నీదేదో 30 lakhs పెట్టేయడం. కాబట్టి మీ మైండ్లో నుంచి నేను ఇంకా 30 lakhs ప్రోడక్ట్ అమ్మగలరా అని తీసేసి మీరు చేయాల్సిన పని అంటే డ్రెస్. మీ ఇన్వెస్ట్మెంట్ ఓన్లీ డ్రెస్ మీద పెట్టండి. కొన్ని రోజులు మీకు ఒక సేల్ వచ్చేంత వరకు మీ ఇన్వెస్ట్మెంట్ ఓన్లీ డ్రెస్, అపీరెన్స్, దీని మీదే చేయండి. మీకు మెన్స్ బ్యూటీ పార్లర్ ఉంటే అక్కడ కూడా వెళ్ళండి, వెళ్ళి రెడీగా. ఈ మధ్య మొగలు ఎక్కువ వస్తున్నారు.
కాన్ఫిడెన్స్ ఫస్ట్ మీలో మీకు కాన్ఫిడెన్స్ వచ్చి మార్కెట్లోకి బయట అడుగు పెట్టాలంటే మీరు ఫస్ట్ ఏం కావాలి? నేను చేస్తున్న కంపెనీ ఎటువంటి కంపెనీ? జెన్యూన్ కంపెనీ, టైంకు రిజిస్ట్రేషన్ చేస్తుందా లేదా, టైంకు డెవలప్మెంట్ చేస్తుందా లేదా, ఎల్పీ నెంబర్ వచ్చిందా లేదా, వేరా నెంబర్ లేదా, ఇది ఫస్ట్ మనం ట్రస్ట్ చేయాలి. ట్రస్ట్ చేస్తే కాన్ఫిడెన్స్ వస్తుంది. నువ్వు ఎప్పుడైతే ఈ జెన్యూన్ ప్రాపర్టీ అమ్మడానికి మార్కెట్లోకి అడుగు పెట్టావంటేనే నీకు కాన్ఫిడెన్స్ లెవెల్ హై అయిపోతుంది. ఎప్పుడైతే నువ్వు 420 పనులు చేయాలనుకున్నావో అప్పుడు కాన్ఫిడెన్స్ తక్కువ ఉంది, భయం వేస్తుంది. కాబట్టి మీరు ఫస్ట్ కంపెనీ నమ్మండి ఫస్ట్. కంపెనీ నమ్మడం వల్లనే మీకు సేల్ వస్తుంది. కంపెనీ నమ్మండి, జెన్యూన్గా మనం వెచ్చర్ అమ్ముతున్నాం, మనం ఏదో లేఅవుట్ ఇంతమంది చెప్తున్నారు, మామూలుగా ఏదో ఒక లేఅవుట్ని అమ్మడం లేదు. మనం లార్జ్ డెవలప్మెంట్స్ కంప్లీట్ చేసి అతన్ని లైవ్గా చూపిస్తూ మనం అమ్ముతున్నాం. కాబట్టి